ఉషా గారు మీటింగ్ స్టార్ట్ చేస్తారు. అవన్నీ ఇవాళ అందిని చూసాను. రెండు ఇప్పుడే. సరే, మంచిది, ధన్యవాదాలు. అట్లే హరి గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖా వందే వాల్మీకి కోకిలం. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. పరబ్రహ్మణే నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం. రామాయణము అద్వైతం అనే అంశం మీద అధ్యయనం చేస్తున్నాం. అరణ్యకాండలో ఉన్నాం. రామలక్ష్మణులు అరణ్యంలో సీతాన్వేషణ కోసం తిరుగుతున్నారు. ఆ సందర్భంలో జటాయువు కనపడ్డాడు. అక్కడ విషయం అంతా తెలుసుకున్న తర్వాత జటాయువు ప్రాణములు వదిలేశాడు. ఆ సందర్భంలో జటాయువుకు దహన సంస్కారాలు రామలక్ష్మణులు చేశారు. ఇక్కడి సందర్భంలో రామచంద్రమూర్తి అంటాడు, సదా యజ్ఞములు చేయు వారికి ఏ గతి లభిస్తుందో, యజ్ఞాలు చేసే వాళ్ళకి ఏ గతి లభిస్తుందో, ఇంకొకటి ఆహితాగ్నులు గల వారికి ఏ గతి లభిస్తుందో. ఆహితాగ్నులు అంటే 3 త్రేతాగ్నులు ఉంటాయి. ఆ 3 త్రేతాగ్నుల్ని కూడా ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఒకటి, ఎల్లప్పుడూ యజ్ఞాది కర్మలు చేసేవాళ్ళు 2, ఇంకా సన్యాసులకు ఏ గతి లభించునో అనగా వాళ్ళు వైరాగ్యంతో ఉన్నటువంటి సన్యాసులు, సమస్తము సన్యసించినటువంటి వాళ్ళు, జ్ఞాన సంపన్నులు. ఇంకా భూదానము చేసినటువంటి వాళ్ళు, భూమిని దానం చేస్తుంటారు కొన్ని సందర్భాల్లో. అపర కర్మల సందర్భంలో కానీ, గ్రహణ సందర్భంలో కానీ భూములను దానం చేస్తుంటారు బ్రాహ్మణులకు. వీళ్ళందరికీ ఏ పుణ్యం లభిస్తుందో ఆ పుణ్యం నీకు లభిస్తుంది ఏ జటాయువు అని అంటున్నాడు. ఇక్కడ ఎందుకని అంటే, జటాయువు ఒక ధర్మ కార్యానికి స్థిరమైనడు. అంటే ఏమిటి? ఒక అధర్మం జరుగుతుంటుంటే దాన్ని ఎదుర్కొన్నాడు. అది విశేషం. సీతను అపహరించి తీసుకొని పోతుంటే రావణాసురుడు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎంతో మహాఘోరంగా యుద్ధం చేసి చివరికి ఆ రావణాసురుడి చేతిలో మరణించింది. అందుకు ఇక్కడ విశేషం ఏం చెబుతున్నారంటే, ధర్మం ప్రధానమైనటువంటిది, ధర్మాన్ని పట్టుకోవాలి అని అర్థం చెబుతున్నాడు. అందుకనే ఇక్కడ ఆ విశేషం చెబుతున్నాడు అనమాట. రాముడు సత్యవ్రతుడు మరియు ధర్మమును అనుష్ఠించేటువంటి వాడు కనుక రాముడు దైవముతో సమానుడు. తాను సంపాదించిన సత్యధర్మం వలనే సర్వలోకమును స్వాధీనపరుచుకున్నవాడు. విష్ణువు మానవ మాతృడుగా రామావతారమును అవతరించి సత్యధర్మములు అనుష్ఠించిన దైవమని చెప్పుడు అవతారం. అనగా సత్యధర్మములు ఆ విష్ణువు అవతరించి రాముడుగా సత్యధర్మములను ఆచరించడం అనే విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. అనగా ఇక్కడ జటాయువు పోయింది. ఇది రామచంద్రమూర్తికి జటాయువు చెప్పింది, అయ్యో రావణాసుడు నిజమైనాడని.
అంతటితోడు జటాయువును వదిలేసి తన దాన్ని దాన్ని వినాడు అనుకోండి, అప్పుడు రామచంద్రుని ధర్మస్వరూపుడు కాదు. అదే ఇక్కడ రామచంద్రమూర్తి ధర్మాత్ముడు, సత్యధర్మములు కలిగినటువంటి వాడు కనుక ధర్మం కోసం పాటుపడినటువంటి వాడి కోసము ఆయన చేసినటువంటి సంస్కారం, దహన సంస్కారం సాక్షాత్తు ఆ విష్ణువు ఆ జటాయువుకి దహన సంస్కారాలు చేసింది. అది గొప్ప విశేషమైనటువంటిది. అది తెలుసుకోండి అని చెబుతున్నారు. కాబట్టి ఇందులో ఏమిటంటే ధర్మం అనేటువంటి ప్రధానమైనటువంటి అంశము. ధర్మరక్షణార్థం జటాయువు ప్రాణాలు వదిలేసింది, అది ప్రధానం అని ఈ విధంగా చెబుతుంది ఇందులో. ఇంకా ఆ తర్వాత ఆ దహన సంస్కారాలు అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఈ జటాయువు అయిపోయిన తర్వాత ఆ తర్వాత వనములోకి రామలక్ష్మణులు వెళుతూ ఉన్నారు. కార్యక్రమం పూర్తయిపోయింది. వాళ్ళిద్దరిని ఎలా వర్ణించాడంటే వాల్మీకి విష్ణువు ఇంద్రుడు వలె వర్ణించారు. విష్ణువు రామావతారం, అలానే ఇంద్రుడేమో లక్ష్మణుడుగా. అంటే వీళ్ళిద్దరూ అన్నదమ్ములుగా ఒక అవతారంలో వచ్చారు, విష్ణువు ఇంద్రుడు. ఇంద్రుడేమో అన్న అయినాడు, విష్ణువు ఏమో తమ్ముడు అయినాడు ఒక చోట. అట్లా అనమాట. ఎక్కడంటే వామన అవతారంలో ఉపేంద్రుడు. వామనావతారంలో ఇంద్రుడికి తమ్ముడుగా. అంటే అర్థం ఏంటి? ఇంద్రుడు తల్లి అదితి, అదితికి వామనుడు విష్ణువు జన్మించాడు. ఇది ఇక్కడ వామనావతారం. అంటే పెద్దవాడు ఎవరు? ఇంద్రుడు, రెండో వాడు వామనుడు. అదే అనమాట. అందుకని నేను ఉపేంద్రుడు అంటారు అనమాట. ఎవరిని? ఈ విష్ణువునప్పుడు వామనావతారంలో అట్లా అనమాట. అందుకని ఇక్కడ వర్ణిస్తున్నాడు అనమాట. విష్ణువు ఇంద్రుల వలె కనబడుతున్నారని వాల్మీకి వర్ణించాడు. ఈ సందర్భంలో అధ్యాత్మ రామాయణంలో జటాయువు రామచంద్రమూర్తిని కీర్తిస్తాడు. అధ్యాత్మ రామాయణంలో ఉన్నాయి ఆ శ్లోకాలు. అధ్యాత్మ రామాయణంలో విశేషంగా రామస్థుతులు ఉన్నాయి. అఖల్య చేసిన రామస్థుతి, జటాయువు చేసిన రామస్థుతి, కబంధుడు చేసిన రామస్థుతి, విభీషణుడు చేసిన రామస్థుతి, ఇవి ఉన్నాయి అక్కడ అధ్యాత్మ రామాయణంలో ఉన్నాయి. ఇక ఆ సందర్భం అయిపోయింది. జటాయువు పూర్తయిపోయినాడు. ఇక రామలక్ష్మణులు జటాయువుకు జలతర్పణాలు సమర్పించేసి పశ్చిమ దిక్కుగా వెళ్ళి కొంత దూరం, ఆ తర్వాత దక్షిణ దిక్కు వైపుకు వెళ్ళారు. సరే, వీళ్ళు ధనుర్బాణాలు ధరించడం, ఖడ్గం ఉండటం, ఇవన్నీ మామూలు సహజంగా. ఇవి ఆయుధాలు ఎప్పుడూ ఉంటుంటాయి. ఖడ్గం ఏమో ఇలా తగిలించుకొని ఉంటుంటారు, ఒక చేతిలో ధనుర్బాణాలు ఇవన్నీ పట్టుకొని ముందు వెళుతూ ఉంటుంటారు. ఇది అనమాట. ఆ యొక్క రూపాలు ఒక్కసారి కనుక మనం మనస్సులో ఊహించుకుంటుంటే ఎంతటి ఆనందమయం కలుగుతుంటుందో చెప్పలేము. వాళ్ళిద్దరూ నడుస్తూ ఉంటుంటే ఆ వనంలో ఈ ధనుర్బాణాలు ధరిస్తూ ఉంటుంటే మనకు కూడానే ఏమనిపిస్తుంది అంటే మహాధైర్యం వస్తుంది. జాగ్రత్తగా ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. భయం అనేటువంటిది పోతుంది. ఎందుకంటే వాళ్ళ చేతులు ఆయుధాలు ఉన్నాయి. మనకి ఎవరైనా మన మీద రాక్షసుడు వచ్చాడో ఆయనే చూసుకుంటాడు. ఇది అర్థం. అంతటి ధైర్యం వస్తుందన్నమాట. ఆ ధనుర్బాణాలు ధరించి ఆ అరణ్యంలో వెళుతూ ఉన్నారు. అరణ్యం అంటే వృక్షాలు కదా, వృక్షాలు ఉంటాయి, మహాగజములు, సింహాలు, ఇవన్నీ ఉంటాయి. ఇది ఒక భయంకరమైనటువంటి అరణ్యం. ఈ అరణ్యం పేరు క్రౌంచారణ్యము. ఈ క్రౌంచారణ్యంలోకి ప్రవేశించారు. ఇది జనస్థానం నుండి 3 కోసుల దూరం, 3 రెళ్ళు 6 మైళ్ళ దూరం. అంటే ఇప్పుడు జనస్థానం దగ్గర అపహరింపబడ్డది సీత. అక్కడి నుంచి 6 మైళ్ళు నడిచారు వీళ్ళు. ఇక్కడికి 6 మైళ్ళు నడిచారు, ఇక్కడికి వచ్చేసారు. ఈ క్రౌంచారణ్యానికి వచ్చేసారు. ఈ విధంగా క్రౌంచారణ్యమును దాటి మతంగాశ్రమమునకు దగ్గర గల, మతంగాశ్రమం కొంత దూరంలో ఉంది, అక్కడ దగ్గర మహాభయంకరమైన అరణ్యమును చూచారు. ఇక్కడ రాబోయేది ఎలా చెబుతున్నాడంటే, అసలు విషయం ఏంటంటే కబంధుడు రాబోతున్నాడు. భగవద్గీతలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పాడు. ఆయన అవతారం ఎందుకంటే కేవలం రావణ కుంభకర్ణులను సంహరించడం కోసం కాదు,
అది ఒక చిన్న విషయం. ఏమిటి అవతార ప్రయోజనం అంటే చాలా మందికి దర్శనం ఇవ్వాలి మహర్షులకు, ఒకటి. ధర్మరక్షణార్థం రాక్షసులు సంహరించాలి. అంతకన్నా విశేషం ఏంటంటే శాపాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి శాప విమోచనం ఏంటంటే రామచంద్రమూర్తి వచ్చి మిమ్మల్ని శాప విముక్తులు చేసేదాకా మీ గతి ఇంతే అన్నారు, శాపం అట్టబెట్టారు. కాబట్టి రామచంద్రమూర్తి కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు శాప విమోచనం అవుతుందా అని. అక్కడ అరణ్యంలో ప్రవేశించగానే మొట్టమొదటి విరాధుడు, అతనికి శాప విమోచనం అయిపోయింది. ఇప్పుడు వీడు వస్తున్నాడు, కబంధుడు రాబోతున్నాడు. కబంధుడి శాప విమోచనం చేయాలి, ఇప్పుడు వస్తున్నది అనమాట. సరే, క్రౌంచారణ్యానికి వచ్చేశారు. అక్కడ అనేకమైనటువంటి క్రూర మృగాలు అన్ని సంచరిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఉన్నది. ఇక పర్వత సమీపంలో వారికి ఒక పాతాళము వలె ఒక గుహ కనపడదు, ఒక కొండ కనపడది. ఆ కొండలో ఒక పెద్ద గుహ కూడా కనపడది, అది చీకటితోటి ఉన్నది. సరే, దానికి ముందు ఆ గుహ ముందు ఒక విశేషణం చూస్తున్నారు. అక్కడ శూర్పణఖ లాంటి ఒక రాక్షసి ఒకటి కనపడది. ఆమె పేరు అయోముఖి. అయోముఖి పేరు పెట్టి అర్థం ఏంటో, అయహ అంటే ఇనువు అని అర్థం. ఇనువే ముఖం అంటే నల్లని ముఖం అని అనుకోవాలి. అది ఆ రాక్షసి ఏం చేసిందంటే వెంటనే ఈ లక్ష్మణస్వామిని పట్టుకున్నది. లక్ష్మణస్వామిని పట్టుకొనేసి, నీవు నాకు ప్రియుడవు, నీవు నాతో కలిసి పర్వత ప్రాంతంలో తిరుగు అని అన్నాడు. అయితే ఈమె యొక్క ఆకారం గనక మనం చూస్తే వికారం పుడుతుంది. ఆకారం వికారాన్ని కలిగిస్తుంది. ఈమె ఆకారం ఎట్టుందిటంటే వేలాడుతున్నటువంటి ఉదరము, తీక్షణ దంష్ట్రలు, పరుషమైన చర్మము, విరబోసిన జుట్టు, ఎగుడు దిగుడు అవయములతో భయంకరంగా ఉన్నటువంటి ఒక రాక్షసు. ఈమె ఆహారం ఏమిటంటే మృగములు. కాబట్టి ఈ మనిషిని ఎంత భయంకరంగా ఉందో, ఎట్లా ఉందో, అసహ్యంగా ఉంది, భయంకరంగా అంత ఉన్నది. ఈమెట ఎవరిని పట్టుకున్నదిట? లక్ష్మణ స్వామిని పట్టుకున్నది. లక్ష్మణ స్వామి ఎర్రంగా ఉంటాడుగా, ఆయన ఏమో నల్లంగా ఉంటాడుగా, ఎందుకు ఆయన జోలేను అనుకున్నదో ఏమో మరి. ఈయన పట్టుకున్నది. ఈయన పట్టుకుని పోయి ఏముంటుంది, నీవు నాకు ప్రియుడవు. అబ్బో, అప్పుడే ఇంకా ఈయనకి ఎక్కడ లేని చేతన పుట్టింది. ఎవరికి? లక్ష్మణ స్వామికి. నీ పని ఇట్టుందని నాకు అనుభవమేలే, మీ సంగతి ఎట్టబెట్టాలను అని ఆ శూర్పణఖకి ఒకసారి జరిగిపోయింది. ఆమెకి ఇచ్చేసాను, వడ్డన అయిపోయింది, నువ్వు ఉన్నావు వడ్డనానని వెంటనే అలవాటు కదా, ఆ ముక్కు చెవులు పోసేసాడు. ఈ పోసేసినప్పటికి అది ఏడుస్తూ అది ఎటో పరిగెత్తింది. ఇక అంతే చూడి చెల్లు. ఇక ఈ పాత్ర మళ్ళీ ఇక రాదు, అయోముఖి పాత్ర రాదు. అంటే అడ్డంగా ఒక రాక్షసి అడ్డం వచ్చేటప్పటికల్లా లక్ష్మణ స్వామి పంపించేసేసాడు. ఇక ఈ సందర్భంలో అది వెళ్ళిపోయింది అయోముఖి. ఆ తర్వాత లక్ష్మణ స్వామికి ఒక విశేషం కలిగింది. ఏంటంటే ఎడమ భుజం అదిరింది. ఎడమ భుజం అదరటం అనేటువంటిది ఏంటంటే కీడును సూచిస్తుంది. అప్పుడు రాముడితో అంటున్నాడు, నాకు ఎడవ భుజం అదురుతున్నది, ఇదేదో విద్విగ్నంగా అపశకనాలు కూడా కనపడుతున్నాయి, హే రామచంద్ర, ఏదో రాబోతున్నదే అని ఒక దుశ్శకనాన్ని కనుక్కున్నాడు. దుశ్శకనాలు కనపడుతున్నాయి, నాకు చాలా భయంగా ఉంది, ఏంటో మరి ఇది. ఇంకా విశేషం మళ్ళీ వెంటనే ఇంకొక విశేషం కూడా ఉన్నదండి అని అంటున్నాడు. ఒక పక్షి ఉంది, ఆ పక్షి పేరు మంజులకము. ఇక్కడ పక్షులు, రకరకాల పక్షుల పేర్లు ఉన్నాయి. ఈ రామాయణంలో రకరకాల పక్షులు, రకరకాల చెట్లు. అసలు రామాయణం అంతా చదివితే ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో అర్థమవుతుంది. ఒక పక్షి ఉన్నది, మంజులకం అనేటువంటి పక్షి కూస్తూ ఉన్నది. దీన్ని బట్టి యుద్ధం వస్తుందని, ఆ యుద్ధంలో నీకు విజయం కలుగుతుందని అర్థమవుతున్నదండి అని అన్నాడు. లక్ష్మణ స్వామి అన్నాడు. సరే అన్నాడు. సరే, ముందుకు నడుస్తూ ఉన్నారు. ఆ నడుస్తూ ఉంటుంటే ఒక చోట ఓ పెద్ద శబ్దం వినపడదు వాళ్ళకి. ఏమిటంటే పెద్ద చెట్టు గనక పెళపెళ విరుగుతుంటుంటే ఎంత శబ్దం వస్తుందో అటువంటి శబ్దం వినపడదు వీళ్ళకి. ఆ ధ్వని ఆకాశమంతా నింపివేసింది. మహావాయువు వీచినట్లున్నది. రాముడు ఆ శబ్దం ఎటువైపు వచ్చినదో చూచాడు. ఆ వైపు పెద్ద పొదలో ఒక పెద్ద శరీరము, విశాలమైన ఉదరము గల ఒక రాక్షసుని చూచెను కబంధుడు.
ఇక ఉంటున్నాడు. అతడు కబంధుడను రాక్షసుడు. అతని దేహమున శిరస్సు గాని కంఠము గాని లేవు. అతని ముఖము ఉదరములో ఉండేది. అతని దేహమున రోమములు తీక్షణములే దట్టముగా ఉండేది. శరీరం అంతా పొడవు పొడవుగా ఉన్నాయి. ఇది రోమాలు. చూడండి ఎంత అసహ్యంగా భయంకరంగా ఉన్నాడు. అతడు పర్వతం వలె నల్లని మేఘం వలె భయంకరంగా ఉన్నాడు. అతడు చేసిన ధ్వని ఉరుము వలె ఉన్నాయి. అంతటి భయంకరంగా ఉన్నాడు వీడు. ఇక ఆ కబంధుడు చూస్తుంటే ఇంత భయంకరంగా ఉన్నాడు. ఆ నాలుక చాలుతూ పెదవులు తోటి చప్పరించుకుంటూ వీడు ఇంత భయంకరంగా ఉన్నాడు అని చెబుతూ ఇక్కడ వీడు తినే ఆహారం ఏమిటంటే సింహములు, మృగములు, ఏనుగులు, ఎలుగుబంట్లు. ఇవి ఏం చేస్తాడు? ఆ రెండు చేతులతోటి ఒక్కొక్క చెయ్యి, రెండు చేతులు ఒక చెయ్యి 8 మైళ్ళ దూరం ఉంటుందట. ఆ చెయ్యి ఆ 8 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ చెయ్యి సాచితే ఆ చేతికి ఏనుగు అందితే ఏనుగుని తీసుకుని నోట్లో వేసుకుంటాడు. సింహం అందితే సింహాన్ని నోట్లో వేసుకుంటాడు. ఇది వీడి పని. ఇటువంటి చేతులతోటి కదులుతూ కదులుతూ ఏవి చిక్కితే అవి నోట్లో వేసుకుంటుంటాడు వీడు. ఆ విధంగానే వీడికి అలవాటు వీడికి. ఆ చేతులు అట్లట్లా అంటున్నాడు కదా అనేటప్పటికల్లా ఈ రామలక్ష్మణులకి చేరిని ఆ చేతులు. ఇంకేమిటంటే రామలక్ష్మణుల్ని పట్టుకున్నాడు. ఈసారి మనుషులు చిక్కారా మనకెప్పుడు? ఈ ఏనుగులు చిక్కేవి, ఈసారి మనుషులు చిక్కారా అని అనుకున్నాడు. చెరోక ఆ చేతితోటి ఒకరిని ఈ చేతితోటి ఒకరిని పట్టుకున్నాడు. ఎవరు? ఈ కబంధుడు. ఇక ఖడ్గములను ధనుస్సులను ధరించిన ఆ తేజస్సాలు రాక్షసులు లొంగిపోయి అతని దగ్గరికి చేరిరి. అంటే వాడు అట్లా పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు కదా, ఆ పొట్ట దగ్గరికి లాక్కున్నాడు. ఇటు దగ్గరికి ఇట్లా లాక్కునేటప్పటికి ఇటు ఇటు ఇద్దరు కనపడుతున్నారు. జాగ్రత్తగా ఆలోచిస్తే తెలుస్తుంది అనమాట. అంటే ఏంటి? నోట్లో వేసుకోవాలి ఇంక వీళ్ళని అదనమాట. క్రూరుడైన ఆ కబంధుడు రామలక్ష్మణులతోటి ఈ విధంగా అంటున్నాడు. వీడి వెంటనే నోట్లో వేసుకోవాలి. వీడు నోట్లో వేసుకోకుండా వీళ్ళు ఎప్పుడు ఏనుగుల్ని నోట్లో వేసుకునేవాడు కదా, ఇప్పుడు ఈసారి మనుషులు వచ్చారు, ఏంటబ్బా విశేషం అని అనుకొని మాట్లాడుతున్నాడు వీడు. ఏమిటో వృషభముల వంటి మూపురములు గల మీరు ఎవరు? మహాఖడ్గములను ధనుస్సులను ధరించి ఉన్నారు. మీరు ఎవరు? ఈ భయంకర ప్రదేశములకు ఆహారంగా వచ్చారు. ఇక్కడ మీకు పని ఏమిటి? ఎందుకు వచ్చారు? నేను ఆకలితో ఉన్నాను. ధనుర్బాణములు ధరించిన మీరు నా నోటి దగ్గరకు వచ్చారు. ఇక మీ జీవితము దుర్లభము, ఇంతే, తినేస్తాను అనేటప్పుడు రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు. ఏమని? లక్ష్మణుడితో అంటున్నాడు, సత్య విక్రమ లక్ష్మణ, ఒక కష్టము వెనుక మరొక కష్టం వచ్చి పడుతున్నది. ఇది అందరూ తెలుసుకోవాల్సింది. ఒక కష్టము వెనుక ఒకటి తర్వాత ఒకటి వస్తున్నదండి. ఆ సీతను కాజేశాడు ఒకడు, అయిపోయింది. ఇంతకు ముందుగానే అయోముఖిట ఒకటి వచ్చింది, అది ఒక రాక్షసి, అది ఒక కష్టం. ఈ కష్టాల్లోనే పోతున్నాం మనం. ముందు సాగుతూనే ఉన్నాం కానీ కష్టాలతోటే పోతున్నాం. అంటే అర్థం ఏంటి? ఒక్కొక్క కష్టాన్ని దాటుతూ పోతున్నామని అర్థం. కష్టం వచ్చినప్పుడు దుఃఖంతో వెనక్కి పోవటం అనేటువంటిది ఉండవద్దు అని చెప్పటం మనకు. అది కష్టాలు వస్తున్నా కానీ వాటిని అధిగమించి పరమాత్మ యందు దృష్టితోటి అధిగమించి ముందుకు నడవండి అని చెప్పటం దీనిలో ఉన్నట్టు అంతరార్థం. అది ఒక కష్టం వచ్చిన తర్వాత మరొక కష్టం వస్తున్నది. నా ప్రియురాలు సీత కనపడలేదు, ఇప్పుడేమో ఇటేమో ప్రాణాలు తీస్తానంటున్నాడు, ఆమెమో కనపడలేదు, ఇప్పుడు వీడే తింటానంటున్నాడు. నరశ్రేష్ఠ లక్ష్మణ, సర్వ ప్రాణుల యందు కాలము శక్తివంతమైనది. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అనుకున్నాము మనం సీతాన్వేషణ కోసం వస్తూ ఉన్నాం ఎక్కడానని అనుకుంటుంటే వీడిట్ట కనపడతాడు, మనకేం తెలుసు? కాలము యొక్క మహిమ ఇది. ఆ కాలమును ఎవరు అతిక్రమించలేరు. కాలము శక్తివంతమైనది. మనమిద్దరము మహా దుఃఖంలో చిక్కుకొని ఉన్నాము లక్ష్మణ. కాలమునకు సర్వభూతములు లొంగవలసినదే. ఎంతటి మహానుభావుడు, ఎంతటి వీరుడైనా ఎవడైనా సరే కాలానికి లొంగాల్సిందే. కాలానికి ఎదురుగా తిరిగాడా వాడు ఇంకెంత చోట లయమైపోతాడు, అంతే. అది గొప్ప విశేషం చెబుతున్నాడు. యుద్ధ రంగంలో ఎంతటి బలవంతుడైనను అస్త్ర సంపన్నులైనను కాలం ఆక్రమించగానే ఏమైపోతాడయ్యా అంటే ఇసుకతో కట్టిన ఆనకట్ట. ఇసుకతో ఆనకట్ట కడితే ఏమవుతుంది? అది కాస్త కొట్టుకొని పోతుంది.
అది ఆనకట్ట పెద్ద పెద్ద రాళ్ళు వేసి ఇదంతా కట్టుకొని ఉంటుంది కదా, సేతువు కట్టారు కదా. అది ఇట్లా చెబుతున్నాడు. ఇక్కడ ఒక ధర్మం చెబుతున్నాడు. అది కష్టాలు వచ్చినప్పుడు ఇలా ఉంటాయి అని చెబుతున్నాడు. కాలాన్ని గురించి చెబుతున్నాడు. కాలం మహాశక్తివంతమైనది. ఇంకొకటి ఏం చెబుతుందో, ఏం జరుగుతుందో సంగతి మనకి భవిష్యత్తులో తెలియదు. ఇది కాలం తీసుకుపోతుంటుంది. ఉదాహరణకి మీకు రామాయణం చెబుతానని మాత్రం నేను ఎల్లప్పుడూ అనుకోలేదు. రామాయణం రాసి 6 సంవత్సరాలు అయింది. ఈ పుస్తకాన్ని ఒంటిమిట్టలో ఆవిష్కరణ అక్కడ చేశాం. 6 సంవత్సరాలు, 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయింది. ఇది ఒక్కళ్ళు కూడా రామాయణం చెప్పండి అని అడిగిన వాడు ఒక్కడు లేడు. ఇది అంటే ఏంటంటే ఎట్లా ఉంటుందంటే ఆ కాలం అనేటువంటిది ఎవరిని ఉద్ధరించాలో సంగతి ఆ కాలానికి తెలుసు. అది అట్లా అందుకని ఇదే దీన్ని అంటే ఉదాహరణగా కానీ మనం చెప్పుకుంటుంటే ఆ కాలము తీసుకుపోతుంటుంది. ఏమిటి? నీకు ఈ పుణ్యఫలం అందిస్తాను, నిన్నటిదా తెలియదు, ఇవాళ చూసుకోండి. అది కాలం యొక్క మహిమ, అది గొప్ప విశేషమైనది. అది అర్థం చేసుకోండి అని చెబుతున్నారు. అలానే ఆ సందర్భంలో దృఢ సత్య విక్రముడు, మహాయశుడు, ప్రతాపవంతుడైన రాముడు ఈ విధముగా పలికి ఒక విశేషణాలు వేస్తుంటాడు రాముడికి. దృఢ సత్య విక్రముడు. ఇది సత్య విక్రముడు. ఆ విక్రముడు పరాక్రమం, సత్య పరాక్రమం. సత్య పరాక్రమం అంటే అర్థం ఏమిటి అంటే, సత్యం అంటే మనం అందరికీ తెలిసింది మాట. సత్యం అంటే అర్థం ఏంటో నాకు తెలుసు. పరాక్రమం అంటే కూడా అర్థం తెలుసు. కానీ ఈ 2 పదాలను కలిపాడు. ఈ 2 పదాలు కలిపినట్టు ఏమిటో అర్థం తెలుసునా? ఒక ఉదాహరణ చెబుతారు. పరాక్రమం బాగా ఉందండి వాడికి. పరాక్రమం బాగా ఉంది, ఒకటి ఎక్స్ అనుకోండి. కానీ ఆ పరాక్రమంతో ఏదో సాధించాలనుకున్నాడు. పరాక్రమం గొప్పవాడు, అస్త్రాలు శస్త్రాలు అన్నీ వచ్చు. ఉదాహరణకి రావణాసురుడే. రావణాసురుడు పరాక్రమం ఉంది, అంతా బాగానే ఉంది. నీకు చేతనైతే ఎదురుబడి రాముడితోటి యుద్ధం చేసి, కరుడు ఎట్టయితే యుద్ధం చేసి చచ్చాడో నువ్వు కూడా రాముడితోటి యుద్ధం చేసి అప్పుడు చేతులు తీసుకో. చేతనైతే నువ్వేం చేసావు? దొంగ మార్గంలో పట్టావు. ఇది సత్య పరాక్రమం కాదు. అది అర్థం, ఒక ఉదాహరణ. అలానే మిగిలిన విషయాలన్నింటిలో కూడా సత్య పరాక్రమం అయినటువంటి వాడు ఏం చేస్తాడంటే యుద్ధంలో వెన్ను చూపడు. ఒకటి, యుద్ధంలో వెన్ను చూపడు. పారిపోయేటువంటి వాడిని కొట్టడు. అది ఒకటి విశేషం. యుద్ధంలో పారిపోతున్నాడు అనుకో, ఎవడన్నా భయపడి వాడిని చంపడు. సత్య పరాక్రముడు అయినటువంటి వాడు. అలా చంపితే వీడికి అపకీర్తి వస్తుంది. అట్లా అనమాట. ఇన్ని లక్షణాలు అనేకమైన ఉన్నాయి. కాబట్టి సత్య పరాక్రముడు అనేటువంటి వాడు ఎప్పుడు చూసినా కానీ ఆ సత్యాన్ని వదిలిపెట్టుకుంటా పరాక్రమం యందు కూడా తన యొక్క ప్రతిభను చూపిస్తూ ఉంటుంటాడు. అంతేగాని మోసంగా చేయటం, కపటంగా చేయటం, ఇట్లా ఈ విధంగా అనేటువంటి లక్షణాలు పరాక్రమం ఉంది కూడా కొంతమంది చేస్తారు. అట్లా చేయకూడదు అని చెప్పటం అనమాట ఇది. కానీ రాముడి విషయంలో మాత్రం ఆయన సత్య పరాక్రముడు. ఏమాత్రము ఆయన ఎక్కడ కూడా ఒక అడుగు కూడా వెనక వేసినటువంటి వాడు కాదు. మహాయశుడు, ప్రతాపవంతుడు అని చెప్పి ఇంకా బుద్ధిని స్థిరం చేసుకున్నారు. బుద్ధిని స్థిరం చేసుకొని ఈ కబంధుడు వచ్చాడు కదా, నోట్లో వేసుకుంటానంటున్నాడు కదా వీడు. ఇప్పుడు బుద్ధిని స్థిరం చేసుకోవటం అంటే అర్థం ఏంటి? కష్టం వచ్చిందనుకో, కష్టం వచ్చేటప్పటికి వణికిపోతారు. వణికిపోతారు. ఆ వణికిపోయి అప్పుడు ఏం చేయాలనో ఏమిటో చేత కాదు. అంటే బుద్ధి స్థిరం కాదు, అది అర్థం. బుద్ధి స్థిరం కాక ఎటు తేల్చలేక ఒక పిచ్చి పని చేస్తాడు. ఇది మనకు నేర్పుతున్నాడు. ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు బుద్ధిని స్థిరం చేసుకోండి అని హెచ్చరికగా చెబుతున్నాడు. అది రాముడు చెబుతున్నాడు. అది బుద్ధిని ఇక స్థిరం చేసుకోండి. కష్టాలు వస్తాయి, కాసేపు ఒక 5 నిమిషాలు ఏదో బాధపడతారు. బాధపడిన తర్వాత వెంటనే బుద్ధిని స్థిరం చేసుకో. స్థిరం చేసుకొని ఇక కర్తవ్యాన్ని ఊహించుకో. అదే భగవద్గీతలో కూడా చెప్పింది. అది భగవద్గీతలు కూడా అర్జునుడికి బుద్ధిని స్థిరం చేసుకొని ఇక కర్తవ్యానికి ఇక పట్టుకోబాణం అన్నాడు. అది అందుకని బుద్ధిని స్థిరం చేసుకున్నారు. ఇక వీడి పని పట్టాలి.
ఎవరు? కబంధుడి పని ఇక్కడ. ఇక బాహు పాశాలలో చిక్కుకున్న రామలక్ష్మణులు. చిక్కుకున్న తర్వాత ఇప్పుడు ఆ సందర్భంలో ఆ రాక్షసుడు మనలను వెంటనే భట్టిస్తాడు కాబట్టి బాహువులను వెంటనే ఛేదించుదాము అన్నాడు. చూసుకోండి వాళ్ళకి. లక్ష్మణుడు అంటున్నాడు, నాన్న ఇంకెందుకు, కత్తులు ఉన్నాయి చేతులు, అటు కత్తి ఇటు నీకు కత్తి నాకు కానీ అని అన్నాడు. బాహు అందులో దగ్గరగా ఉన్నాడు, వాడు తీసుకొచ్చి ఇక్కడ పట్టుకున్నాడు కాబట్టి చేతులు కూడా దగ్గరగా ఉన్నాయి, భుజాలు దగ్గరగా ఉన్నాయి. మామూలు చేతులు అంటే ఇంతవరకు కాదు నడకడం, అసలు భుజాలను నరికి పారేశారు. అసలు అట్ట కాదు, మూలాలను నరికి పారేశారు. ఆ భుజాలను ఏం చేశారనమాట, శుభ్రంగా నరికి పారేశారు. కాబట్టి ఆ తినుడికి నోరు తెరిచాడు. ఆ సందర్భంలో నరికేసేసారు. ఆ భుజాలు నరికేసేటప్పటికి ఒకళ్ళేమో ఎడవ భుజము, అంటే లక్ష్మణుడు ఎడవ భుజాన్ని నరికేశాడు, రాముడు కుడి భుజాన్ని నరికేశాడు. వీడు ఇక అడ్డం పడ్డాడు, నీకు పడ్డాడు. ఇంకా ఆ తర్వాత పడిన తర్వాత ఆ రాక్షసుడు కింద పడిపోయి అప్పుడు అంటున్నాడు, మీరు ఎవరు? ఇప్పుడు ప్రశ్నేస్తున్నాడు. ఇప్పుడు వీడికి తెలిసింది మీరు ఎవరు. ఇప్పుడు శాప విమోచనం దగ్గరకు వచ్చేటప్పటికి ప్రశ్నేస్తున్నాడు, మీరు ఎవరు? శుభలక్షణ సంపన్నులైన మీరు చూస్తుంటే ఏమిటి ఇలా ఉన్నారు, శుభలక్షణ సంపన్నులు, అసలు మీరు ఎవరండి సార్ అనే విధంగా మొదలు పెడుతున్నాడు. ఇంకా శాప విమోచనం దగ్గరకు వచ్చేసింది కదా. అప్పుడు చెబుతున్నారనమాట లక్ష్మణస్వామి, ఇదిగో ఈయన ఉన్నారే, ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు, రాముడు అనేటువంటి పేరు ఈయనకి లోక ప్రసిద్ధుడు, నేను ఆయన సోదరుడను, నా పేరు లక్ష్మణుడు. దేవతలతో సమానమైన పరాక్రమం కలిగిన భార్యను ఒక రాక్షసుడు అపహరించాడు, ఆమెను అన్వేషించుతూ ఇక్కడికి వచ్చాము. నీవు ఎవరవు? మొండెము వలె ఉండి ముఖము వక్షస్థలమున ఉన్నది, ఏమిటంత వికారంగా ఉన్నది, కాళ్ళేమో విరిగిపోయినాయి, ఈ అరణ్యంలో పొరలుతున్నావు, ఏమిటి, నీవెవరవు, ఏమిటయ్యానని లక్ష్మణస్వామి కబంధుడిని తిరిగి ప్రశ్న వేశాడు. అంటే అప్పుడు కబంధుడు కింద పడ్డాడు, వాడి చేతులు దిగిపోయి కింద పడ్డాడు, రక్తం కారుతున్నది, అయినాక ఇంకా పూర్తిగా చావలేదు వీడు. ఆ సందర్భంలో ఆ కబంధుడు, నరశ్రేష్ఠులారా మీకు స్వాగతం, నా అదృష్టవశమైన మిమ్ములను చూస్తున్నాను. అంటే టైం దగ్గరకు వచ్చింది, కాలము. రామచంద్రమూర్తి పరమాత్మ యొక్క దృష్టి, పరమాత్మను చూడటం వచ్చిందనమాట. అంటే ఎవరికి? కబంధుడికి. ఎప్పుడైతే ఆ శాప విమోచనం కలుగుతుంటుందో అప్పుడే తెలివితేటలు కూడా వస్తుంటాయి, మాటలు కూడా. అందుకని చెబుతున్నాడు. ఇప్పుడు ఈ సందర్భంలో ఈ కబంధుడు ఒక మాట అంటున్నాడు. లక్ష్మణుని మాటలు విని కబంధుడు ఏమంటున్నాడంటే, ఇంద్రుని వచనములను స్మరించి సంతోషించుచు ఇట్లా నేను. ఏమిటి ఇంద్రుడిని తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ? ఇంద్రుడు చెప్పిన మాటలు స్మరించుకొని సంతోషం, అమ్మాయి ఎన్ని సంవత్సరాలు అయింది కదా నేను రాక్షసుండయి, ఇప్పుడు నాకు శాప విమోచనం అవుతున్నదని సంతోషించుచు అని అర్థం అనమాట. ఇక చెబుతున్నాడు, ఇక శాప విమోచనానికి అసలు వీడి చరిత్ర అంతా చెబుతున్నాడు, కబంధుడి యొక్క చరిత్ర చెబుతున్నాడు. ఏమిటంటే దీనిలో విశేషమైనటువంటిది, ఈయన యొక్క దీనిలో నేను ఇంద్రునితో సమానమైన రూపం కలిగినటువంటి వాడను, చాలా గొప్పవాడను అని చెబుతున్నాడు. ఈయన గురించి చెబుతున్నాడు ఏంటంటే, నాకు మంచి రూపం ఉన్నదండి, బాగానే ఉన్నది, కానీ ఒక పిచ్చి పని చేశాను. ఎందుకంటే ఇవన్నీ చెప్పుకునేది ఏంటంటే, ఈ పిచ్చి పనులు చేయవాకంటారా అని చెప్పటం. ఇది వీడు ఒక పిచ్చి పని చేశాడు. ఎవడు? సుందరమైన రూపం ఉంది వీడికి, అంతా బాగా ఉన్నది. వీడు ఏం చేశాడంటే, భయంకరమైన రూపమును దాల్చి అక్కడక్కడ వనములలో నివసించుతున్న ఋషులను భయపెడుతూ ఉన్నాను. ఇది ఒక ఆట అయింది వీడికి. అంటే ఏమిటనమాట, వీడికి దివ్యశక్తులు ఉన్నాయి. ఈ దివ్యశక్తులతో ఏం చేస్తున్నాడు? పిచ్చి పనులు చేస్తున్నాడు. ఎందుకు చెబుతున్నాడు అని అంటే, మీకు ఏదైనా సంపద గనక ఉంటే, జ్ఞాన సంపద ఉండొచ్చు, డబ్బుల సంపద ఉండొచ్చు, ఇటువంటి ఏమైనా ఉండొచ్చు, పిచ్చి పనులు చేయవాకంటారా అని చెబుతున్నాడు. అది ఇది దీనిలో చెప్పేది. వీడికి మంచి రూప సంపద ఉంది వీడికి, అందులో కామరూప సంపద అంతా ఉంది. ఉన్న దాన్ని వీడేం చేస్తున్నాడు, భయంకరమైన రూపాన్ని ఒకటి ధరించి ఏం చేస్తున్నాడు, ఆ ఋషుల దగ్గరికి వెళ్ళి భయపెడుతున్నాడు.
భయపెడుతుంటుంటే ఆ సందర్భంలో దర్భలను సేకరించడానికి ఒక ఋషిగారు వచ్చాడు. ఆ ఋషిగారి పేరు స్థూలశిరుడు. ఆయనని భయపెట్టాడు. భయపెట్టేటప్పటికి ఆయన వెంటనే కోపించి, నీకు ఇక నుండి ఈ రూపమే ఉండుగాక అని శపించాడు. అయిపోయింది వీడి పని. అంటే ఏమిటనమాట, తల ఏమో లోపలికి ఉంటుంది, కాళ్ళు ఏమో లోపలికి ఉంటాయి. ఇది వీడి అవతారం, ఒక వికృతమైన అవతారం. నువ్వు ఎంతటి అందగాడవో అంతటి వికృత రూపం ధరించి ఆ మాంసాలు జంతువులు తింటూ పడి ఉంటారా నువ్వు. ఎంత పిచ్చి పని చేశాడు. అందుకనే ఇవన్నీ చదువుకోవాలనేటువంటిది విశేషం. ఇంత సంపద ఎన్నున్నటువంటి వాళ్ళు పిచ్చి పనులు చేయబాకండి, అందువనే ధర్మ మార్గంలోనే ఉండండి అని చెప్పడం అనమాట ఇది. వీడు ఈ పిచ్చి పని చేసేటప్పటికి వీడికి శాపం వచ్చేసింది. సరే, అయిపోయిన తర్వాత ఇక నుండి నీకే ఇదే రూపం అని ఆయన శాపం పెట్టేశాడు. ఆ తర్వాత ఆయన కాళ్ళ మీద పడితే అప్పుడు అంటున్నాడు, జనశూన్యమైన వనములో రాముడు ఎప్పుడు నీ భుజములను ఛేదిస్తాడో అప్పుడు ఛేదించి నిన్ను దహించును, అప్పుడు నీకు పూర్వరూపం వస్తుంది. నీ చేతులు ఖండిస్తాడు, నిన్ను దహనం చేస్తాడు, అప్పుడు నీకు దివ్యమైనటువంటి ఈ గంధర్వ రూపం వస్తుంది. అప్పుడుదా వడిండు అన్నాడు. ఇది 1వ శాపం, అనగా స్థూలశిరుడు పెట్టినటువంటి శాపం. ఇటువంటి శాపాన్ని సేమ్ ఇంద్రుడు కూడా శాపం పెట్టాడు. 2 శాపాలు, అంటే ఇద్దరు పెట్టారు శాపాలు. ఇంద్రుడు ఏం పెట్టాడు అనంటే, నేను సుందరమైన రూపం కలిగినటువంటి వాడిని, నా వీటి రూపం ఇంద్రుడి వల్ల కూడా కలిగిందండి అని చెబుతున్నాడు. ఏమిటంటే, నేను బ్రహ్మను గురించి గొప్ప తపస్సు చేశాను, బ్రహ్మగారేమో నాకు దీర్ఘాయుర్దాయం ఇచ్చేశాడు, అందువల్ల నాకు గర్వం కలిగింది. ఇది కూడా చెబుతున్నాడు. దీర్ఘాయుర్దాయం ఇచ్చాడు కనుక నాకు గర్వం పెరిగింది. అంటే నన్ను ఎవడు చంపలేడు కదా, కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అందుకని ఇవన్నీ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకుని, రామాయణంలో ఎంత ఉన్నా కానీ, నీకు ఎంత సంపద ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ఉన్నా కానీ గర్వం పనికిరాదు. గర్వం ఉంటే ఇదిగో వీడున్నాడు, వీడు పట్టట్టుగా పడతావు అని అర్థం. ఆ గర్వంతో నేను ఏం చేశానంటే ఇంద్రుణ్ణి ఎదిరించాను. ఇంద్రుడు వజ్రాయుధంతో నా శిరస్సును, నా తొడలను లోపలికి నెట్టివేశాడు. నేను గొప్పవాణ్ణి కదా అని అనుకొని నేను చావను కదా, ఆయుర్దాయం పెంచాడు కదా, ఎట్లా తెస్తాను నేను, బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం ఉంది కదా, కాబట్టి ఇంద్రుడి మీదకి యుద్ధానికి పోతానని ఇంద్రుడి మీద పోయినాడు. ఇంద్రుడు ఏం చేశాడంటే, వీడు చావడు కదా, వీడికి తగినట్టు శాస్త్ర చేద్దామని తల ఏమో లోపలికి నెట్టాడు, కాళ్ళు ఏమో లోపలికి నెట్టాడు. చావు పో, ఇట్లా పడు పో అన్నాడు ఆ ఇంద్రుడు. ఆ తర్వాత మళ్ళీ ఆ ఇంద్రుడిని శాపం వచ్చిన అడిగితే చెప్పాడు అనమాట, రాముడు వస్తాడు, వచ్చినప్పుడు నీ చేతులు దొరికినప్పుడు అప్పుడు నీ సంగతి అని శాపం వచ్చింది. కాబట్టి ఇద్దరు శాపం అదే పెట్టారు. అది ఈ శాపం ఈ విధంగా జరిగింది అని ఎవరు చెబుతున్నారు? కబద్ధుడు చెబుతున్నాడు. లక్ష్మణ సమేతుడే రాముడు ఎప్పుడు నీ భుజములను ఛేదించునో అప్పుడు నీకు పూర్వరూపం వస్తుంది అని చెప్పారు. కాబట్టి రామ, నీవు మహర్షి ఇంద్రుడు చెప్పిన ఆ రాముడివే. వాళ్ళిద్దరూ శాపాలు పెట్టారు నాకు. అంటే ఎవరు ముందు పెట్టారు ఏమిటి అని అంటే, మన కథ దాని ప్రకారంగా స్థూలశిరుడు ముందు పెట్టాడు శాపం. మరి అప్పుడే అయిపోయినాడా కాగితే, మరి ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. ఈ శాప ప్రభావం అనేటువంటిది ఇక్కడ ఒక సందర్భంగా మనకు వస్తున్నది. ఎందుకంటే శాపం పెట్టగానే వెంటనే అయిపోతాడు, అయిపోయిన తర్వాత ఎందుకు వస్తాడు మరి ఇది. కాబట్టి ఇక్కడ ఒక భేదంగా కనపడుతున్నది మనకి. ఇక్కడ ఈ శాపాన్ని యొక్క పొందటం అనేటువంటిది ఒక టైం తీసుకుంటుంది అనేటువంటి భావం అర్థం చేసుకోవాలి. స్థూలశిరుడు పెట్టినటువంటి శాపానికి కొంతకాలం గడిస్తే గాని వాడికి ఆ రూపం రాదు అనుకోవాలి మనం. ఆ సందర్భంలోనే వీడికి ఇంద్రుడు పెట్టిన శాపం కూడా వచ్చింది అని అనుకోవాలి, అని భావించుకోవాలి. అట్లా లేదన్నమాట. ఆ శాపాలు వెంటనే ఆన్ దిస్ మూమెంట్ అనేటువంటిది జరగకుండా టైం తీసుకుంటుంది ఆ శాప ప్రభావాలు అనేటువంటి అర్థం చేసుకోవాలి. సరే, ఇది అయిపోయింది. ఎట్లయితే వాడు శాపం పట్టుకున్నాడు, చివరికి రాముని వలన నీకు విముక్తి కలుగుతుందని చెప్పేశారు. అని చెప్పేసిన తర్వాత, ఇప్పుడు రామా, మీరు నాకు దహన సంస్కారం చేసిన వెంబడ నేను మీకు సహాయం చేస్తా, ఎందుకంటే మీకు తగిన మిత్రుని చూపుతాను అని ఈ విధంగా చెప్పి, నేను ఎప్పుడైతే నా దివ్య రూపం వస్తుందో అప్పుడు నాకు విషయాలన్నీ తెలుస్తాయి.
అప్పుడు మొత్తం చెప్పగలుగుతా అన్నాడు. ఆ సీతాభరణ వృత్తాంతం అంతా కూడా నేను చెప్పేస్తాను అని చెప్పేశాడు. నేను నా తమ్ముడు జనస్థానం నుండి బయటికి వెళ్ళినప్పుడు నా భార్య సీతను అపహరించాడు, ఈ విధంగా కూడా ఈ కథ అంతా చెప్పుకుంటూ వచ్చేసేసాడు. నాకు ఆ రాక్షసు పేరు మాత్రమే తెలుసు, రావణాసురుడని, నాకు వివరాలు ఏం తెలియదయ్యా అని ఆ కబంధుడితోటి రామచంద్రమూర్తి చెబుతున్నాడు. నీకు యథార్థంగా తెలిస్తే కాస్త చెప్పబోయా మాటలు, ఆ రావణాసురుడు ఎక్కడో ఏమిటో సంగతి అని అన్నాడు. అప్పుడు ఆ కబంధుడు అని అంటున్నాడు అనమాట, నాకు దివ్య దృష్టి లేదు, ఇప్పుడు ఈ రాక్షస రూపం పోయి నాకు దివ్య రూపం రావాలి. అందువలన ఏం చేస్తారంటే మీరు నన్ను దహించి వేసేయండి, అప్పుడు నాకు దివ్య దృష్టి వస్తుంది, అప్పుడు మీకు సహాయం చేస్తాను చెప్తాను అన్నాడు. అందులో సూర్యాస్తమయం కాబోతున్నది. ఇక్కడ విశేషం కూడా చెబుతున్నాడు. సూర్యాస్తమయం అయిన తర్వాత దహన సంస్కారాలు చేయకూడదు, అది అర్థం. సూర్యాస్తమయం కాకముందే దహన సంస్కారాలు చేయాలి. సూర్యాస్తమయం అవుతున్నది కాబట్టి నాకు దహన సంస్కారాలు చేసేసేయండి అని అన్నాడు. అనేటప్పుడు వెంటనే రామచంద్రమూర్తి అన్నాడు, లక్ష్మణ పెద్ద గొయ్యిది, అదిగో ఎండిపోయిన కట్టెలు కనపడుతున్నాయి, ఆ చెట్లన్నీ విరగదీసున్నాయి, ఏనుగులు విరగదీసున్నాయి, వీడు కూడా విరగదీసి ఉన్నాడు. ఆ విరగదీసినట్టు పడేసి బాగా ఎండిపోయి ఉన్నాయి. ఆ కట్టెలు కూడా ఈ దీనిలో తోసేద్దామని మొత్తం మీద గొయ్యి తోవాడు. ఆ గోతిలో వీడిని నెట్టారు, ఆ కట్టెలన్నీ పడేసేసారు. ఆ పట్టేసి ఇంకా అగ్ని ముట్టించారు. అగ్ని ముట్టించేసి టకటక మండుతూ ఉన్నాయి. ఆ కబంధుడు కొంతసేపటికి ఆ చితి మంటలలో నుంచి ఒక దివ్య రూపం పైకి వచ్చినది. ఒక దివ్య రూపం పైకి వచ్చినది. ఆ చితిని అంతా త్రోసేసి పైకి వచ్చేసింది. ఎలా ఉన్నదంటే ఆ దివ్య రూపము శుభ్రమైన వస్త్రములు, దివ్య పుష్పములు ధరించి ఉన్నది. ఆ దివ్య రూపం కబంధుని పూర్వ రూపము. అతడు దివ్య విమానమును ఎక్కి మహా తేజస్సుతో 10 దిక్కులా ప్రకాశించుతూ రామునితో ఈ విధంగా అంటున్నాడు. తన యొక్క యథారూపం వచ్చేసింది. రామ, నీకు మైథిలి లభించే విధానం అంతా చెప్పేస్తాను, ఇక విను అని చెప్పి మొట్టమొదట ఒక రాజనీతి చెబుతున్నాడు. 6 గుణాలు, షాడ్గుణ్యము అంటారు. ఇది రాజులు దీన్ని పాటిస్తారు. అదేమిటో 6: 1 సంధి, 2 విగ్రహము, 3 యానము, 4 ఆసనము, తర్వాత ద్వైతీభావము, సమాశ్రయము అనేటు షడ్గుణాలు. ఈ 6 గుణాలు రాజులు పరిపాలిస్తుంటారు. అంటే ఏమిటి, వాళ్ళు ఇతర రాజ్యాలతోటి పాటు ఇట్లా ఉండాలి. ఒక చోట సంధి చేసుకోవాలి, ఒక చోట యుద్ధం చేయాలి, ఒక చోట మైత్రి చేసుకోవాలి, రకరకాల ఉపాయాలు ఉంటాయి. అటువంటి వాటిలో ఒక 6 చెప్పారు. ఇవి అలా చేసుకోవాలి. కాబట్టి ప్రస్తుతం నీకు మైత్రి కావాలి. నీవు ఇక్కడి నుంచి కష్టపడాల నుంచి గట్టెక్కాలంటే మైత్రి అంటే స్నేహం, స్నేహితుడు కావాలి నీకు. కాబట్టి నీవు దుర్దశలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు. నీ మాదిరిగా ఎట్లయితే దుఃఖంలో ఉన్నావో అట్లనే ఒక ఆయన ఉన్నాడు, సేమ్. ఇద్దరు సరిపోతారు. నీ భార్యను వాడు కాజేసిపోయినాడు, అట్నే వాడి భార్యను వాడు ఒకడు కాజేశాడు. ఇది అర్థం. మీరిద్దరు తోడు దొంగలు అన్నట్టుగా, దొంగలు ఒకరిగా అవుతారు, మంచివాళ్ళు ఒకళ్ళు అవుతారు, మిత్రులు ఒకళ్ళు అవుతారు అని మనకు సహజంగా చెబుతుంటాం కదా. కష్టాలు ఉన్నవాళ్ళు ఎవరి కష్టాలు వాళ్ళు చెప్పుకుంటుంటారు. వీడు కష్టం చెప్పగానే వాడు కష్టం చెబుతుంటాడు. ఇట్లా ఉంటుంది. కాబట్టి మీకు సరిపోనున్నారు ఒక ఆయన ఉన్నాడయ్యా. రామ, మీరిద్దరూ కష్టం అనుభవిస్తూ ఉన్నారు, హీన స్థితిలో ఉన్నారు, అందువలన నీకు భార్య వియోగం వచ్చిందయ్యా అని చెబుతూ రాముడితోటి, నీవు తప్పక ఆ మిత్రుని సంపాదించము, మిత్రులు లేకుండా నీకు కార్యసిద్ధి కలుగదు. ఇది ఒక విశేషం. మిత్రులు లేకుండా కార్యసిద్ధి కలుగదు. రామ వినుము, సుగ్రీవుడను వానర వీరుడు ఉన్నాడు. అతడు ఇంద్రుని కుమారుడైన వాలిచే కోపించి రాజ్యము నుండి వెడలగొట్టబడినాడు. ఇప్పుడు నెమ్మదిగా దారిలోకి కోతులు వస్తూ ఉన్నాయి. కోతులు ముందు మొదటి కోతి వచ్చింది ఇక్కడ. ఎందుకంటే రాబోయేది కిష్కింధాకాండ, కొద్ది సమయంలో రాబోతున్నది, కథ అంతా మారిపోతుంది అని చెబుతూ. అది కానీ బుద్ధిమంతుడైన సుగ్రీవుడు
పంపానది తీరంలో ఋష్యముఖ పర్వతమైన 4 మంత్రులతో ఉన్నాడు. 4 + 1 5, ఈయన 1. అందుకనే సీత పైకి పోతూ కింద చూసింది ఒకసారి. 5 ఉన్నారు కోతులు, 5 కోతులు ఉన్నాయి. ఒక కోతి సుగ్రీవుడు, మిగిలిన 4 కోతులు ఉన్నాయి. 4 కోతులు, ఒక కోతి ఆంజనేయ స్వామి. ఈ మిగిలినటువంటి 3 కోతులు ఉన్నారు. ఒక జాంబవంతుడు, మిగిలినటువంటి నల్లనీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద ఒక 5 మాత్రం ఉన్నారు వీళ్ళు. సత్యసంధుడు అతడు ఎవరో సుగ్రీవుడు. సత్యసంధుడు వినయవంతుడు, ధైర్యశాలి, బుద్ధివంతుడు. సుగ్రీవుడు చాలా గొప్పవాడయ్యా, మంచివాడయ్యా, నీకు మిత్రుడయ్యా, ఆయన మిత్రత్వం చేసుకో అని చెప్పి ఆయన కష్టం చెబుతున్నాడు సుగ్రీవుడు. అతడు రాజ్య కారణముగా అతని సోదరుడైన వాలిచే దూరంగా వెడలగొట్టబడినాడు. రామా, సుగ్రీవుడు నీకు మిత్రుడే, సహాయం చేస్తాడు, నీకు హితము కూడా చేకూరుస్తాడు. ఇక నీవు శోకమును వదలుము. ఇక నీకు మిత్రుడు దొరికాడు, శోకం వద్దు అని చెబుతున్నాడు. అని చెబుతూ, రామ, ఏది కాదగినదో అది మరొక విధముగా చేయుటకు శక్యము కాదు. కాలమును ఎవడో అతిక్రమింపలేరు కదా, కాలోహి దురతిక్రమ. ఈ మాట ఆంజనేయ స్వామి కూడా సుందరకాండలో అంటాడు. కాలోహి దురతిక్రమ, అదే అందరూ నేర్చుకోవాల్సింది. ఇంకా కాసేపట్లో ఏమవుతుందో సంగతి ఏముంది, ఇంకా కాసేపట్లో ఏమవుతుందో ఏమిటో సంగతి ఏమవుతుంది, ఎవరు చెబుతారు? ఇప్పుడు చాలా మంది ఏం చెబుతుంటారంటే ఈ గీతలు గీస్తారు. మీకు చెబుతాం ఏంటంటే జాతకం, ఇట్లా 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 వేసి అట్లా ఇట్లా ఇట్లా వేసి చెప్పండి జాతకం. సరే, ఇదిగోనండి జాతకం చెప్పినందుకు 516 రూపాయలు అక్కడ పెట్టండి. సరే, జాతకం ఇదిగోనండి, ఇట్లా ఉంది అట్లా ఉంది, కాబట్టి దీనికి ఇట్లా చేయండి, అదిగో దానికి అట్లా నూగులు ఇవ్వండి, అట్లా చేయండి ఇట్లా చేయండి, ఇవి చెబుతారు. అయిపోయింది, సంతోషిస్తారు, వెంటనే పోతుంటారు. సరే, అయిపోయింది, బాగానే ఉంది అంతవరకు. ఏదో శాస్త్రం ఆయన చెబుతున్నట్టు తెలిసినట్టు చెప్పారు ఇదంటే. కానీ కాలోహి దురతిక్రమ అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ కాలానికి అందరూ వశం కావాల్సిందే, అందరూ వశం కావాల్సిందే. నువ్వు ఎవరినైతే నువ్వు ఆరాధిస్తూ ఉన్నావో వాళ్ళు కూడా, ఎవరో దేవతలు అంటున్నావు, వాళ్ళు కూడా అంతే. ఆ విషయమే భగవద్గీతలో చెప్పాడు ఆయన. పరబ్రహ్మం చెప్పాడు. ఆ పరబ్రహ్మమే కాలం. ఆ బ్రహ్మ భువనాల్లో పర్యంతో పునరావృత్తినో వచ్చిన వీళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి అందరూ నా డౌన్లో ఉంటారా, నేను చెప్పిన మాట వినాల్సిందేరా వాళ్ళు అని చెప్పి. బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడండి? నారాయణాత్ ప్రాణో జాయతే, నారాయణాత్ రుద్రో జాయతే, నారాయణాత్ రుద్రబ్రహ్మ జాయతే. నా దగ్గర నుంచే వచ్చింది వాళ్ళు. కాలాత్మక పరమేశ్వర రామ, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ. ఈ 2 వాక్యాలు విశేషమైనటువంటి, ఈ 2 మొత్తాన్ని పరబ్రహ్మ తత్వాన్ని చెప్పేస్తుంది. నామరామాయణంలో ఉన్నటువంటి మొట్టమొదటి ఈ 2 లైన్లు అనమాట ఇవి. అటువంటి ఆ రామచంద్రమూర్తి కాలోహి దురతిక్రమ, ఎందుకంటే మానవ రూపం ధరించి మానవులకి చెబుతున్నాడు, కాలాన్ని అతిక్రమించలేము అని చెబుతూ, రామా, నీవు ఇక్కడ నుండి శీఘ్రంగా వెళ్ళవయ్యానని కబంధుడు అంటున్నాడు. ఎక్కడికి? సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళు, అతనితో అగ్ని సాక్షిగా స్నేహము చేయుము. ఎందుకు అగ్ని సాక్షిగా? ఇది ఒక మాట ఉన్నది. అగ్ని సాక్షిగా స్నేహం చేయటం అనేది అది ఎందుకు పెట్టుకున్నారు అంటే అక్కడ విశేషం చెబుతున్నాడు. ఆ విధంగా చేస్తే మిత్రద్రోహము ఉండదు, అదే విశేషం. అందుకొని అగ్ని సాక్షిగా చేశారు. మిత్రద్రోహం ఉండదు. సుగ్రీవుడు వానరుడే అయినను అతడు గౌరవింపదగినవాడు, అతడు కృతజ్ఞుడు, కామరూపధారి. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, చాలా మందికి తెలియదు ఈ విషయం. సుగ్రీవుడు కామరూపధారి. సుగ్రీవుడు కామరూపధారి, సరే, ఆంజనేయ స్వామి కూడా, వీళ్ళందరూ కామరూపధారులు. కామరూపధారి ఎప్పుడు ఏ రూపం పొందాలనో అవసరాన్ని బట్టి ఆ రూపం పొందుతారు వాళ్ళు. అది కామరూపధారి. ఉపకారి మరియు పరాక్రమవంతుడు. ఇప్పుడు మీరిద్దరూ ఆ సుగ్రీవుని కార్యం నెరవేర్చగలవారు. సుగ్రీవుడికి ఓ పని ఉంది కదా, ఏమిటనమాట? వాలి ఏం చేశాడు? సుగ్రీవుడు భార్యను తీసుకుని పోయినాడు, పైగా సుగ్రీవుడిని వెళ్ళగొట్టేశాడు. కాబట్టి ఆయన పని పూర్తి చేయాలి, అనగా వాలి వధ జరగాలి, అది అర్థం. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి సుగ్రీవుడి దగ్గరికి అని చెప్పి తన సంగతి చెప్పుకుంటున్నాడు. సుగ్రీవుడు వృక్షరజుని పుత్రుడు. సుగ్రీవుని గురించి చెబుతున్నాడు. సూర్యుని వల్ల జన్మించినవాడు.
ఇక్కడ ఒక విశేషం ఉంది. ఈ కథ కంప్లీట్ ఇవ్వలేదు కానీ అదేమిటనంటే వృక్ష రజసుడు అనేటువంటి ఒక వానరుడు ఉన్నాడు, వానర రాజు. వృక్ష రజసుడు ఆయన పేరు. ఆయన ఒక సరస్సులో మునిగితే స్త్రీగా మారిపోయినాడు, ఒక అప్సరస్సుగా స్త్రీగా మారిపోయినాడు. ఆయనను చూసి ఇంద్రుడు సూర్యుడు చూసి మోహించడం వలన ఇద్దరు జన్మించారు. ఇంద్రుడికేమో వాలి పుట్టాడు, మరి సూర్యుడికేమో సుగ్రీవుడు పుట్టాడు. ఇట్లా పుట్టిన తర్వాత ఏమన్నారంటే వృక్షరజసుడిని మరలా వెళ్ళి అదాలో మునగమన్నారు. మునిగాడు, మనిషి అయిపోయాడు, మళ్ళీ కోతి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ పిల్లలు ఉన్నారు, వాళ్ళు సుగ్రీవులు ఇద్దరు, వీళ్ళిద్దరు నువ్వు ఎంచుకోని అన్నారు. ఇది అసలు కథ. అసలు కథ ఇది అనమాట. అంటే స్త్రీ రూపం పొందాడు, తర్వాత మళ్ళీ పురుష రూపం పొందాడు. స్త్రీ రూపం పొందినప్పుడేమో వీళ్ళిద్దరు జన్మించారు, ఇట్లా అనమాట ఇది. కాబట్టి వాలి సుగ్రీవుల్ని పెంచింది తల్లి తండ్రి ఒకడే. ఆయన ఎవరు? వానర రాజు, మొట్టమొదటి వానర రాజు. వానరులకు అందరికీ మొట్టమొదటి కింగ్ ఎవరు? వృక్ష రాజసుడు. ఆ వృక్ష రాజసుని యొక్క కుమారులు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరు కూడా ట్విన్స్. గొప్ప విశేషం ఏంటంటే రామాయణంలో ఎక్కడ కూడా వీళ్ళిద్దరు కమల పిల్లలని చెప్పలేదండి. ఇది పెద్ద ప్రమాదమైంది. ఎంతసేపు వాలి సుగ్రీవులు అంటారు కానీ వాలి సుగ్రీవులు కమల పిల్లలయ్యా వీళ్ళిద్దరూ ఒకటే రూపం, అసలు కనుక్కోలేరు అసలు అని ఒక్కళ్ళు చెప్పలా. రాముడికి అసలు చెప్పలా, సుగ్రీవుడు కూడా చెప్పలా. మీ ఇద్దరు కమల పిల్లలు, మీ ఇద్దరు ఒకటే రూపం అని అసలు ఆయన కూడా చెప్పలా, ఎవరు చెప్పలా. ఎప్పుడు తెలిసిందంటే రామచంద్రమూర్తికి సుగ్రీవుడు తన్నులు తిన్నాడు, రాముడి చేతిలో వాళ్ళ చేతిలో తన్నులు తిన్నాడు. తన్నులు తిని చావు బతుకుని పరిగెత్తుకుంటూ రాముడి దగ్గరికి వచ్చాడు. ఏంటయ్యా నువ్వు వాళ్ళని చంపుతానన్నావు, వాళ్ళు నన్ను చంపేటట్టుంటాడు, ఎట్లా పరిగెత్తుకుంటూ వచ్చేసానయ్యా, ఏమిటి ఇంత మాటలు చేసావు, అబద్ధం ఆడావయ్యా నువ్వు అని అనుకుంటూ కూర్చున్నాడు ఎవరు? సుగ్రీవుడు. అప్పుడు అంటాడు సుగ్రీవుడు రాముడిని, నువ్వు నిజం చెప్పబోయేవరావా? ఎందుకు ఇంత అబద్ధం ఆడావు నువ్వు? రాముడిని, ఎందుకు ఇంత అబద్ధం ఆడావు? చంపుతానని, ఇప్పుడు నన్ను చంపేవాడు వాడు అని అంటాడు. అంతేగాని మేమిద్దరం ఒకటే రూపమయ్యా, అసలు ఎవరు కనుక్కోలేరయ్యా, మేమిద్దరం కమల పిల్లలము అని ఎప్పుడని చెప్పాడా? అప్పుడు చెప్పాడు. అప్పుడైనా కానీ రాముడు అడిగాడు, అయ్యా మీరిద్దరు ఒకటే రూపం ఉన్నారు, బాణం ఎవరికి వేయాలన్న సంగతి నాకు అసలు అర్థం కాలేదు అన్నాడు. అమ్మ కొంప మునిగింది ఇది ఇప్పుడు. అప్పుడు ఉపాయం పొందేది. సరే, ఆ తర్వాత కాలేదు. ఇది ఎందుకనంటే దీనిలో ఈ విషయం అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఈ కార్యంలో మర్చిపోవటం అనేటువంటిది ఒక ప్రమాదం అని చెబుతున్నాడు. అది ఒక సందర్భంలో మర్చిపోతారు. ఇంత బాధపడుతున్నాడా, మరి మీ ఇద్దరు ఒకటే రూపం కనుక్కోలేమండి అనే మాట అనొచ్చుగా. మరి ఎప్పుడు తన్నులు తిన్న తర్వాత అప్పుడు అన్నాడు. ఆ తర్వాత కార్యక్రమం పూర్తింది. ఇక్కడ ఆ విషయం కూడా ఇక్కడ కూడా కబంధుడు కూడా అనలా, వీళ్ళిద్దరూ ఒకటే రూపం అని అనలేదు ఇక్కడ. అదే విషయం. సరే వాళ్ళిద్దరు ఉన్నారు, సరే వాలి సుగ్రీవుల సంగతి చెప్పాడు. ఈ చెప్పిన తర్వాత మీరు ఆయన దగ్గరికి, ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళండి, అగ్నిసాక్షిగా నువ్వు స్నేహం చేసుకోవయ్యా అని చెప్పేశాడు. ఇక సీతను అన్వేషించడు, సర్ర దిక్కులకి వానరులను పంపిస్తాడు ఆ సుగ్రీవుడు. ఆ రావణ గృహంలో ఎక్కడ ఉన్నదో తెలుసుకుంటారు అని అన్నాడు. ఇక్కడ ఒక విశేషం, ఒక ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న మీకు తట్టితే సరి అనుకోని, మీరు తట్టకపోయినా నేనే ప్రశ్న వేస్తున్నాను. ఇక్కడ ఏమంటున్నారంటే కబంధుడు రావణ గృహములో నీ వియోగంతో ఉన్నటువంటి పతివ్రత అయిన సీతా సాధ్విని అన్వేషించగలడు అన్నాడు. అంతటితో ఆపరాదు. మళ్ళీ ఏమంటున్నాడు తెలిసిన, ఎటువంటి దోషం లేని ఆ పతివ్రతను, ఆ సీతను మేరు పర్వత శిఖరమున ఉన్నను పాతాళమున ఉన్నను ఆ సుగ్రీవుడు రాక్షల సభను తీసుకొని వస్తాడు. మరి ఇదేంటి? మళ్ళీ మేరు పర్వతం మీద ఉన్నా సరే పట్టుకొస్తాడు, పాతాళంలో ఉన్నా పట్టుకొస్తాడు, స్వర్గంలో ఉన్నా పట్టుకొస్తాడు, ఎక్కడున్నా సీతను పట్టుకొస్తాడు అని మనువుడు అంటున్నాడు. పైన ఏమంటున్నాడు, సీత లంకలో ఉన్నది,
అక్కడి నుంచి తీసుకురావద్దు. మరి అనంతరం మరి రెండోసారి ఎందుకు ఇదంతా మొదలు పెట్టావు? ఇదే ఈ ప్రశ్న నేను ముందు మీరు వేయబోయేటువంటి ప్రశ్న నేను వేశాను అనమాట. దీనికి సమాధానం ఏంటో మీరే చెప్పండి. అది దానికి వదిలేసే సమాధానం అది. పరబ్రహ్మ అమ్మ వారు అంతటా ఉంది అని చెప్పడం వినపట్లేదు. నాకు వినపడటం కాదు, సమాధానం అది కాదు. అది కాదు, ఓకే, సమాధానం అసలు అది కాదు. సుందరకాండ బాగా తిరుగుతుంటే చదువుతుంటే దానిలోకి వస్తుంది, అప్పుడు చిక్కుతుంది వీటి సమాధానం ఇదివరకు కొంతమంది ప్రశ్నలు వేశారు. ఎందుకంటే చాలా చోట్ల రావణాసురుడు తీసుకుపోయినాడు అనేటువంటి మాట రాముడికి తెలుసు. కొన్ని సందర్భాలలో ఎవరో రాక్షసుడు తీసుకుపోయినాడు అని ఒక చోట, ఎక్కడికి తీసుకువెళ్ళాడు అని ఒక చోట, లంకకి తీసుకెళ్లారని ఒకవైపున జటాయువు చెబుతూనే ఉన్నది. రావణాసురుడు తీసుకుపోయినాడని, లంకకి తీసుకుపోయినాడని చెబుతూనే ఉన్నారు. ఇక్కడ కూడా వీడేం చెబుతున్నాడు, రావణుని గృహంలో ఉంది అంటున్నాడు. మళ్ళీనే పర్వత శిఖరం మీద ఉన్నా కానీ పట్టుకొస్తాడు అని అంటున్నాడు. అదే అనమాట దీనికి సమాధానం. శర్మకి ఏమైనా తెలిసింది తెలిసి ఉండాలి. గురుగారు ఆమె అన్ని సౌఖ్యాలకు దూరంగా ఉంటుంది కదా, మండోదరి వాళ్ళలాగా కాకుండా. సీతమ్మ వారిని గుర్తించడం సులభమే కదా ఆయనకు. అది అసలు సమాధానం అసలు అది కాదు. సమాధానం అసలు కాదు, మీకు తెలియదు. అంటే గీతలో మేరు పర్వతం ఆయన చెప్పాడనా? అందుకే చెప్పలేదు, ఇంకా అయిపోయింది. దానికి సమాధానం మీరెవరు చెప్పలేదు. మీరెవ్వరు సమాధానం చెప్పలేదు. అందుకనే రామాయణం అనేటువంటి దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. సుందరకాండ వచ్చినప్పుడు అప్పుడు మొత్తం ఇటువంటివన్నీ కూడా వచ్చినప్పుడు నివృత్తి అయిపోతాయి. అంటే గురుగారు ఆయన ఎక్కడ దాచిన చోటు మార్చినా కూడా చెప్పగలడని ఉద్దేశం అనుకుంటున్నాను నేను. కొంచెం సగం చెప్పావు నువ్వు, దారి సగం సమాధానం చెప్పావు. అంటే ఇప్పుడు అక్కడ ప్లేస్ అని తెలుసు, కాకపోతే ఏంటంటే ఎక్కడికైనా తీసుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి రాక్షసుడు అక్కడికైనా వెళ్ళి కనిపెట్టి తీసుకురాగలడు అని చెప్పడానికి, అంతే. అదే ఏమిటంటే రావణాసురుడు లంకకి తీసుకుపోయినాడు అన్నారే, వాడిని నమ్మకూడదు. రాక్షసుడు లంకలో పెట్టచ్చు, ఇంకొక గంటలోనేమో ఇంకొక కైలాసంలో పెట్టచ్చు. వాడు ఇంకొక గంటలో ఇంకో చోట, ఎందుకంటే దొంగ పని చేసాడు కదా వాడు, కాబట్టి వాడు వెంట పడుతుంటారు. అందుకని దొంగోడు ఏం చేస్తుంటాడు, కాజేసింది తీసుకెళ్ళి అక్కడ తడొక మారుస్తుంటుంటాడు. ఎందుకంటే పట్టుకుంటారేమో. అట్లనే వీడి లోకాలన్నీ వీడికి మామూలేగా. వీడికి లోకాలన్నీ ఇప్పుడు తెలిసింది అనుకో, వాడికి సీతను అన్వేషించడానికి వస్తున్నారు రామలక్ష్మణులు అని తెలుసుకున్నాడు అనుకో, ఓహో లంకకు వస్తున్నారా కాబట్టి తీసుకెళ్ళి నేను స్వర్గంలో పెడతాను. స్వర్గంలో పెడితే ప్లేస్ మార్చేస్తాడు. కొన్ని స్వర్గానికి వస్తున్నారు అని అంటే వెంటనే ఇంకో చోటకి పాతాళానికి తీసుకుపోతాడు. ఈ మాటనే ఆంజనేయ స్వామి గారు మొట్టమొదటిలో చెప్పాడు. అది సరే కానీ సరే, ఇప్పుడు కబంధుడు చెప్పినటువంటి ఇదంతా చెప్పాడు. ఇక రామలక్ష్మణులు బయలుదేరారండి. బయలుదేరి ఇంకా సుగ్రీవుణ్ణి పట్టుకోవటం కోసం బయలుదేరుతుంటే దారి మధ్యలో ఒక సరస్సు వచ్చింది. ఆ సరస్సు పేరు పంపా సరస్సు. ఈ పంపా సరస్సు అక్కడికి వచ్చి చూశారు, చాలా బాగా ఉంది పంపా సరస్సు. ఆ పంపా సరస్సు దగ్గరే మతంగాశ్రమం కూడా ఉన్నది. ఆ మతంగాశ్రమంలో ఒక విశేషం చెబుతున్నాడు. మతంగాశ్రమంలో శిష్యులు ఉన్నారే, వాళ్ళు ఆ దర్భలను కోసుకొని ఆ మూటలు కట్టుకొని ఆ నెత్తి మీద పెట్టుకొని పాపం బరువు మోసుకుంటూ వస్తున్నారు. మోసుకుంటూ వస్తుంటే పాపం కష్టం కదా, ఎప్పుడైనా చెవటలు పడుతుండే కదా, ఆ స్వేద బిందువులు పడ్డాయి, కింద పడ్డాయి స్వేద బిందువులు. ఆ స్వేద బిందువులు పడితే మతంగుడుట ఆ తపప్రభావం చేత ఆ స్వేద బిందువులను పుష్పమాలలుగా మార్చేశాడు. అక్కడ పుష్పమాలలు కనపడుతుంటాయి అని చెబుతున్నాడు. మతంగాశ్రమం చాలా గొప్పది, మనకు తర్వాత కూడా వస్తుంది. చాలా గొప్ప విశేషమైన మతంగాశ్రమం. ఇప్పటికీ ఆ పుష్పమాలములు వాడక సువాసనలతో ఉన్నాయి.
ఆ ఆశ్రమంలోని వారందరూ ఇప్పుడు లేరు. ఆ ఋషులందరూ వెళ్ళిపోయినారు, స్వర్గస్థులైనారు, ఎవరూ లేరు. కానీ ఒక్క సన్యాసిని మాత్రము ఉన్నది. ఒక్క సన్యాసిని మాత్రం ఉన్నది మతంగాశ్రమంలో. ఆమె వారందరితో కలిసి తపస్సు చేసినది. చిరాయురాయుర్దాయు. ఒబ్బో ఎంతకాలం ఉందో ఆమె వయస్సు అని చెబుతున్నాడు. ఆమె పేరు శబరి. ఆ శబరి అనే పేరుతోటి శబరి ఎక్స్ప్రెస్ రైలు కూడా పేరు పెట్టేశారు. అది ఎందుకంటే ఆమె ధర్మాత్మురాలు, అందులో భక్తురాలు, అనగా రాముని యొక్క మహాభక్తురాలు. అందువలన ఆమె పేరు అప్పటికీ ఇప్పటికి కూడా శబరిని చెప్పుకుంటారు. కొంతమంది లోకంలో ఒక మాట ఉంది, మీకు గుర్తుందో లేదు, పెద్దవాళ్ళకి తెలుసు, శబరి ఎంగిలి అని పేరుందా? శబరి ఎంగిలి. శబరి ఎంగిలి అంటే అర్థం ఏంటంటే ఆ ఎంగిలి పదార్థం వీడు తింటున్నాడు. ఇది పిల్లాడి తిన్న సగం కొరుకుని తిన్నాడు అనుకోండి, ఏదో పండు, మిగిలిన పండుని తండ్రో లేకపోతే తల్లో తింటున్నది అనుకోండి, లేకపోతే తల్లి తండ్రి తిన్న సగం మిగిలింది. అదే శబరి పదార్థంలో శబరి ఎంగిలి అంటే ఏంటంటే ఆ సందర్భంలో రామాయణాన్ని గుర్తు చేసుకోవటం. అది అట్లా రామాయణం నిత్య జీవితంలో అనేక సందర్భాల్లో రామాయణాన్ని గుర్తు చేసుకుంటారు. బాగా నిద్రపోతున్నారే కుంభకర్ణుడు రావిడు అంటారు, రామాయణం గుర్తుకొచ్చి. మాట తప్పడు అనుకోండి, ఓ పెద్ద మనిషి, అయ్యా ఆయన ధర్మాత్ముడు అండి, రాముడు అండి అంటారు. అలా రామాయణము నిత్య జీవితంలో చాలా మాటల సందర్భంలో కలిసిపోయి ఆటోమేటిక్గా వీళ్ళు సందర్భంలో చెప్పేస్తుంటారు. అది రామాయణం యొక్క గొప్పతనం, అట్లా విశేషం అనమాట. ఇప్పుడు ఆ శబరిని గురించి చెబుతున్నాడు. శబరి ధర్మ మార్గం ఉన్నది. రామ, నీవు సర్వభూతములచే నమస్కరింపదగిన వాడవు. ఇక్కడ పరబ్రహ్మతత్వం వచ్చింది. ఇక్కడ సర్వభూత హితే రతాహ, మనకి దీనిలో వచ్చింది భగవద్గీతలో. సర్వభూతములచే నమస్కరింపదగిన వాడవు, దేవతా సమానుడవు అని కబంధుడు అంటున్నాడు. అటువంటి నిన్ను చూచి ఆమె స్వర్గమునకు వెళుతుంది. ఆమె ఆశ్రమం పంపా సరస్సు పశ్చిమ తీరమున ఉన్నది. పంపా సరస్సు దగ్గరికి వెళ్ళండి, ఆమె యొక్క ఆశ్రమం కనబడుతుంటుంది, మతంగాశ్రమము అని చెప్పాడు. అక్కడే ఋష్యమూక పర్వతం ఉన్నది. ఆ ఋష్యమూక పర్వతానికి ఏమిటో ఒక విశేషం. ఆ వనమున మతంగముని నియమములను పెట్టేశాట. ఆ మతంగముని ఆ నియమం తర్వాత వస్తుంది మనకు. ఏమిటంటే ఈ దగ్గరలో కొంత దూరం వరకు కొంత ప్లేస్ పెట్టేశాడు. ఆ ప్లేస్ వరకు ఎటువంటి అన్ని అధర్మాలుగా ఎటువంటి చేయడానికి వీల్లేదు. అవన్నీ అది తర్వాత వస్తుంది, ఆ కథలో ఎక్కడ వాలిసే సందర్భంలో వస్తుంది అనమాట. అది ఆ నియమాలను పెట్టేశాడు. అక్కడ ఉన్న వనము నందనవనము, చిత్రరథం చాలా బాగా ఉంటుంది. ఆ పంపా సరస్సుకు ముందు ఋష్యముఖ పర్వతం ఉంది. ఆ పర్వతము బ్రహ్మచే నిర్మింపబడినది. ఇది బ్రహ్మగారు నిర్మించాట ఋష్యముఖ పర్వతం. రాముడు ఎప్పుడో వస్తాడు, నేను నిర్మించినటువంటి దాన్ని చూస్తాడు. రాముడు అనగా ఎవరు? పరబ్రహ్మము. కాబట్టి నా తండ్రి వస్తాడు, నా తండ్రి చూస్తాడు, కుమారుడు యొక్క పెద్ద ప్రజ్ఞ ఎందుకు చూద్దామని. దీనిలో అసలు అర్థం అది అని. ఈ పర్వతమును చిన్న ఏనుగులు నలువైపున నిలిచి ఉన్నాయి. ఏనుగులు కూడా ఉన్నాయి, తొందరగా అది ఎక్కలేరు, ఎవరు వెళ్ళలేరు. అటువంటి ఋషిముఖ పర్వతం మీద కూర్చున్నారు. ఈ ఋషిముఖ పర్వతం ఏంటంటే ఓ పెద్ద విశేషమైనటువంటిది ఋషిముఖ పర్వతం. ఈ వాలి శాపం పొందటానికి కూడా కారణం అది. వాలి శాపం కూడా పొందాడు అనమాట. ఇది అందువలన అదే వస్తుంది ఆ కథ ఏమిటి అసలు. ఎందుకంటే ఒకళ్ళకి శాపం ఒకళ్ళకి వరం అవుతుంది. ఒకళ్ళకి శాపం మరొకరికి అది వరం అవుతుంది. అదే సుగ్రీవుడికి వరం అయింది. మతంగుడు వాలికి శాపం పెట్టాడు. ఆ శాపం పెట్టేటప్పటికి ఋషిముఖ పర్వతం ఎక్కడు. ఋషిముఖ పర్వతం ఎక్కాడో చస్తాడు వాడు, అట్లా అనమాట. అందుకని ఋషిముఖ పర్వతం వాడు ఎక్కడు. ఎక్కడైతే ఎక్కడో వాడు ఋషిముఖ పర్వతం, అక్కడ పోయి వీడు పోయి కూర్చున్నాడు. ఇది అర్థమైంది. వీడు కిందకి దిగాడా ఋషిముఖ పర్వతం నుంచి, వీడు చేస్తాడు వీడు. అందుకే వెంటనే సుగ్రీవుడు వాలి పట్టుకుంటాడు వీడిని. అది అందుకని పర్వతం మీద కూర్చున్నాడు వీడు, ఎవరు? సుగ్రీవుడు. ఆ తర్వాత వస్తుందన్నమాట దీనికి. సరే, ఇక్కడ ఆ ఋషిముఖ పర్వతం ఉన్నదండి చెబుతున్నారు. రామ, ఆ పర్వత ప్రాంతంలో పెద్ద గుహ కూడా ఉన్నది. ఆ గుహకి పెద్ద శిల అడ్డంగా ఉంటుంది, అదే తలుపు. ఆ గుహలో కూర్చున్నాడు ఎవరు? సుగ్రీవుడు. భయం కదా అసలే.
ఆ గుహలో కూర్చున్నాడు వీడు. దానిలో ప్రవేశించడం కష్టం. ఆ గుహకు తూర్పు ద్వారంలో ఒక సరస్సు కూడా ఉన్నది. అందులో ఉదకం చల్లగా ఉంటుంది. ఆ సరస్సు చుట్టూ వృక్షాలు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. శుభ్రంగా చాలా బాగుంటుందండి అన్నారు. సుగ్రీవుడు 4 వానరులతో ఆ గుహలో ఉంటున్నాడు. అప్పుడప్పుడు అతడు ఆ పర్వత శిఖరమును కూర్చొని ఉంటుంటాడు పాప విశ్రాంతి కోసం. పైన చూస్తూ ఉంటుంటాడు. ఆ గుహలో నుంచి బయటికి వచ్చి చూస్తూ ఉంటుంటాడు. ఆ రోజునే అప్పుడే వీడికి అదృష్టం పండింది. వీడికి అప్పుడప్పుడు వచ్చి పైన కూర్చొని చూస్తుంటాడు కదా ఈ 5గురు. తర్వాత వస్తుంది మన కిష్కింధాకాండలో. కబంధుడు రామలక్ష్మణులకు ఈ విధంగా చెప్పి ఆకాశం సూర్యుని వలె ప్రకాశిస్తూ దీపించుతున్నటువంటి ఆ కబంధుడిని చూసి ఆ రామలక్ష్మణులు ఏం చెప్పారనమాట, వీడ్కోలు చెప్పారు. ఇక నీకు సెలవు, నువ్వు వెళ్ళవయ్యా, ఇక మేము వెళ్ళిపోతాం, ఓ దారి చూపించావు కదా, ఇక వెళతాం అని శబరి ఆశ్రమానికి చేరుకున్నారు. ఇక్కడ ఉన్నది శబరి. శబరి రామలక్ష్మణులకి ఆతిథ్యం ఇచ్చి తాను రామలక్ష్మణుని ఎదుటని అగ్ని ప్రవేశం చేసి పుణ్యలోకాలకు వెళ్ళిపోయింది. అక్కడ శరభంగుడు ఎట్లయితే వెళ్ళాడో అట్లనే ఈమె కూడా వెళ్ళిపోయింది అనమాట. ఎక్కడ పుణ్యలోకాలకి వెళ్ళిపోయింది. ఇది దీనిలో చెప్పేది ఏంటంటే, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ శబరి రామచంద్రమూర్తి కోసం రామ రామ అనుకుంటూనే ఆ అడవంతా తిరుగుతూ అక్కడ పండ్లు కానీ పుష్పాలు కానీ తీసుకురావటం, అనగా మరొక ఆలోచన లేకుండా. అందుకని అనన్యా చింతయంతో మాం ఏ జనా పరిపాసతే తేషా నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. అనన్య చింతనతో నువ్వు గనక పని చేస్తూ ఉంటుంటే ఆ భగవంతుని యందు ఆ భగవంతుడే నిన్ను క్షేమ మార్గంలో తీసుకుని పోతాడు. అనగా నీ యొక్క ఇంద్రియములన్నిటినీ ఆ పరమాత్మ యందు దృష్టిని నిలపాలి, అది చెప్పటం. అదే శబరి వలన తెలుసుకోండి అని చెబుతున్నాడు. అదే అక్కడ విశేషమైనప్పుడు ఆ శబరి ఆశ్రమానికి ఈ రామలక్ష్మణులు చేరుకున్నారు. అక్కడ ఆ శబరి ఏమన్నది, ఆ శబరి ఎలా వీళ్ళకి ఆతిథ్య సత్కారాలు ఇచ్చింది అనేటువంటిది ఉన్నది. చివరికి ఆ శబరి తాను పుణ్యలోకాలు వెళ్ళిపోయింది. ఆ సందర్భంలో శబరి ఇచ్చినటువంటి ఆ ఆతిథ్యాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత ఒక విశేషం, శబరి కూడా ఆ రామలక్ష్మణుల్ని స్తుతించింది. ఈ స్తుతి అనేటువంటిది మొల్ల రామాయణంలో ఉంది. మొల్ల రామాయణంలో నా పుస్తకంలో వేశాను అనమాట. ఇది ఈ సర్కాంతంలో చివరిలో ఆ మొల్ల చెప్పినటువంటిది కూడా చక్కగా బాగా ఉన్నదనమాట. ఇది అర్థం చేసుకోవచ్చు, బాగా ఉంటుంది. అలానే రామాయణ కల్పవృక్షంలో కూడా విశ్వనాథ్ వారు కూడా చెప్పారు ఎట్లా చక్కగా ఈ విధంగా అనమాట ఈ రామచంద్రమూర్తిని గురించి. విశేషం ఏంటంటే ఇక్కడ విశేషం ఏంటంటే శబరిని గురించి ఆ పరిశోధన చేసి ఎంఫిల్ తెచ్చుకున్నారు. ఆయన ఎవరనంటే రాజగోపాలాచార్యులు గారు. వారు రాసినటువంటి వారి దాంట్లో ఉన్నటువంటి ఒక పద్యం కూడా వేశాను దీనిలో. తిరుమల రాజగోపాలాచార్యులు గారు. ఆయన పేరు ఎవరు ఎంతమంది తెలిసిన, పోతే కృష్ణారావు గారికి తెలిసి ఉండొచ్చు అంతే. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఎవరికి తెలియదు. రేపు సుందరకాండం మనకు రాబోతున్నదే, దానిలో ఆయన కనబడతాడు. నా పుస్తకాల్లో కూడా ఆయన కనబడతాడు. ఆయన యొక్క అభిప్రాయాలు ఆయన ఎంఫిల్ చేశాడు అనమాట. ఇది ఈ శబరిని గురించి అనమాట. ఇది ఒక విశేషమైంది అట్లా. అదేనమాట ఇంతవరకు నేను చెప్పుకున్నాము. రేపు శబరి పూర్తి అవుతుంది. ఆ తర్వాత శుక్రవారం అయిపోయిన తర్వాత సోమవారం నాడు నుంచి మనకు ఇంకా కిష్కింధాకాండ, ఇక విశేషమైనటువంటిది కిష్కింధాకాండ వస్తున్నది. ఈ కిష్కింధాకాండలో వచ్చేటప్పటికి మీరు కిష్కింధాకాండలో ఒక ముఖ్యమైనటువంటి 13 శ్లోకాలు ఉన్నాయి. అవి మీరు దగ్గర పెట్టుకోవాలి. అంటే 3వ సర్గ నా పుస్తకం కనుక ఉంటే, నా రామాయణం మీ దగ్గర ఉంటే 3వ సర్గ దగ్గర పెట్టుకోవాలి. అక్కడ విశేషమైన చెబుతా. ఇది మొత్తం ఒక రోజుల్లో పడుతుంది. అంతవరకు శుభం భవతు. రేపు శబరిని గురించి చెప్పుకుందాము. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భయాతు.
కట్టేసారు బాలాజీ.